హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వివో V30e అనమాట. ఈ మొబైల్ మన ఇండియాలో అఫీషియల్లీ May 2 అయితే లాంచ్ అయితే అవుతుంది. అండ్ ఈ మొబైల్ ప్రైస్ రేంజ్ అనేది బిలో 20K అయితే కాదు, అబోవ్ 20Kనే, మేబీ ఒక 25-24 ఈ సెగ్మెంట్లో అయితే రావచ్చు. ఇంకా 1-2K అయితే డిఫరెన్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఇది మీకు ముందే చెప్తాను. అండ్ ఈ మొబైల్ కొనొచ్చా, ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయచ్చా అంటే ఒక్కటైతే బాగాలేదు గైస్. ఒక్కటైతే మొబైల్లో బాగాలేదు, అదే పర్ఫార్మెన్స్. ఎస్, పర్ఫార్మెన్స్ అయితే అంతగా అయితే ఉండదన్నమాట. ఇది మీకు ముందే చెప్తాను. ఎవరైతే బ్రో మా ప్రయారిటీ పర్ఫార్మెన్సే, మాకు లుక్, కెమెరా, డిస్ప్లే ఏం అవసరం లేదు, మాకు పర్ఫార్మెన్సే మాకు చాలా ముఖ్యం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మొబైల్ని అయితే స్కిప్ చేసేయండి. ఎందుకు అంటే ఫస్ట్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి డిస్ప్లే పరంగా అయితే చాలా బాగుంటుంది గైస్. AMOLED డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లేతో వేరే వస్తుంది. అండ్ వీళ్ళు క్లైమ్ చేస్తూ ఉండేది వచ్చేసి అల్ట్రా స్లిమ్ 3D కర్వ్డ్ డిస్ప్లే. సో డిస్ప్లే పరంగా మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారనమాట. అండ్ ఇక కెమెరాస్ వైజ్ చూసుకున్నా కానీ మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. దాంతో మనకి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అనమాట. అండ్ అదే కాకుండా మనకి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాలో సోనీ IMX882 సెన్సర్ అయితే యూజ్ చేసినారు. అండ్ అలాగే ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ అనమాట. సో కెమెరాస్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది గైస్, చాలా బాగుంది. ఎవరికైతే మా ప్రయారిటీ కెమెరాస్ అనుకున్న వాళ్ళకి ఒక మంచి చాయిస్ అనమాట. ఎందుకంటే మనకి వివో V30 సిరీస్ అనేవి చాలా హై ప్రైజింగ్ అనమాట. ఇప్పుడు వివో V30 Pro ఎత్తుకుంటే దగ్గర మనకి 40K పడిపోతుంది. అదే మనకి వివో V30 ఎత్తుకున్నాం అనుకో 30K పడుతుంది. కానీ మాకు ఆ కెమెరాస్ కావాలి, కొంచెం మరి అంత కాకపోయినా దానికి కొంచెం ఈక్వల్గా ఉండే కెమెరాస్ కావాలి. కానీ బడ్జెట్ లేదు, ఒక 25,000-25 బిలో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మా బడ్జెట్ ఉంది అనుకున్న వాళ్ళకి వివో V30e అనేది ఒక మంచి చాయిస్ అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాటరీ పరంగా చూసుకున్నా కానీ మనకి బ్యాటరీ 5500 mAh అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి ఓన్లీ మనకి 45 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి కంప్లీట్గా వివో V30e గురించి అయితే. అండ్ బ్రో మెయిన్గా ప్రాసెసర్ చెప్పలేదంటే ఇవి మాత్రమే గైస్ ఈ మొబైల్లో బాగుండేవి. అండ్ ఈ మొబైల్ కొనేదానికి ఏమైనా రీజన్స్ ఉంది అంటే ఓన్లీ ఇవి మాత్రమే. ఎందుకంటే ప్రాసెసర్ వాళ్ళైతే రివీల్ అయితే చేయలేదు అఫీషియల్లీ. కానీ మనకి అఫీషియల్లీ వచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఏమంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తామనేసి. ఎందుకంటే ఇవి గ్లోబల్గా మనకి లీక్ అయిపోతాయి, మన ఇండియాలో కొంచెం లేట్గా అయితే రిలీజ్ అయితే చేస్తారనమాట, అంతే. సో దాని ప్రకారం ఎత్తుకుంటే దీంతో మనకి ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది గైస్. ఈ ప్రాసెసర్తో ఈ ప్రాసెసర్ మరి వరస్ట్ అంటే ఒక బిలో మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఇది. ఎవరైతే హెవీ గేమర్స్, హెవీ యూజర్స్ ఉంటారో వాళ్ళకి మొబైల్ ఇష్యూస్ అనేవి అయితే వస్తుంది, లైక్ హ్యాంగింగ్ కానీ, హీటింగ్ కానీ. సో ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు వాళ్ళు. మేమేదో ఇన్స్టాగ్రామ్ చూసుకునేకి, అట్లా స్క్రోలింగ్కి, ఫొటోస్ తీసుకునేకి, జస్ట్ దాని పర్పస్ కోసమే అనుకున్న వాళ్ళకైతే ఓకే. కానీ గేమ్స్ ఆడతాం, ఒకేసారి 2-3 యాప్స్ బాగా వాడేస్తాం, సో ఇట్లాంటివి ఉంటాయి చూడు, వాళ్ళకి మాత్రం సెట్ అయితే అవ్వదన్నమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే చాలా లో ఉంటుంది మనకి. మిగతా అన్ని సెగ్మెంట్స్ అయితే ఓకే, డిస్ప్లే పరంగాను ఓకే, కెమెరాస్ పరంగాను ఓకే, బ్యాటరీ పరంగా కూడా ఓకే. మనకి ఓన్లీ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మరీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఇది మీకు ముందే చెప్తున్నాను. ఇది మనకు ఓవరాల్గా వివో V30e గురించి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు.